షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటుంది? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. నవంబర్ డిసెంబర్ మాసంలో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూసే ముందు అసలు వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విషయంలో ఫోకస్ చేయాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలో మనం చెప్పగలిగితే ఇది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి విశాఖ నక్షత్రాన్ని మనం గమనిస్తే అధిపతి గురుడు అండి. 3 పాదాలు తులారాశిలో ఉంటే మొదటివి, తర్వాత 4వ పాదం వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. రెండింటినీ కూడా మనం విడివిడిగా చూసే ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఉండి ముందుగా 1, 2, 3 పాదాలైనటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు. శ్రేష్టో విశాఖ అని శాస్త్రం చెబుతోందండి. అంటే చాలా గొప్ప నక్షత్రం, దైవీకమైనటువంటి నక్షత్రం, కాస్మిక్ నక్షత్రం, భగవత్ సేవ చేసేటువంటి నక్షత్రం, 10 మందిని కాపాడేటువంటి, 10 మందిని తన యొక్క కుటుంబంలో వసుదైక కుటుంబం అనే భావించేటువంటి నక్షత్రంలో విశాఖ నక్షత్రం ఒకటి. వీళ్ళు ఏంటంటే 10 మందికి దాన ధర్మాలు చేస్తారు. పెట్టే చేయండి, ఆశించేటువంటి చేయి కాదు. ఈ క్రమంలో విశాఖ నక్షత్రం వాళ్ళ యొక్క డిఫాల్ట్ చార్ట్ మనం రీడ్ చేస్తే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మ లగ్నము అంటే అధిపతి ఎవరవుతారు? రాష్ట్రాధిపతి అంటే శుక్రుడు అవుతారు. అంటే మంచి కళాత్మకమైనటువంటి పీపుల్ అన్నమాట. మంచి అలంకరణలు, కళలు, లలిత కళలు, తర్వాత ఆర్టిస్టిక్ టాలెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు వాళ్ళు కనుక ఫిలిం ఇండస్ట్రీలో ట్రై చేస్తే వాళ్ళు చాలా హై పొజిషన్కి వెళ్తారండి. బికాస్ గురు శుక్ర కాంబినేషన్ అది చాలా హై పొజిషన్కి వెళ్తారు. అండ్ 2nd and 7th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం, దీనివల్ల ఏంటంటే ఈ మెరిటల్ లైఫ్లో డామినెంట్ స్పౌస్ అనేటువంటిది, భార్య లేదా భర్త దగ్గర నుంచి కొంచెం కటువుగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడేటువంటి స్త్రీ ఆర్ పురుషుడు కానీ ఈ వైఫ్ ఆర్ హస్బెండ్గా రావడం కానీ, మనీ కూడా విపరీతంగా సంపాదిస్తారండి. ఇంతకీ పెళ్ళయిన తర్వాత వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. 3rd and 6th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడం, ఎంత లేదన్నా సరే ఖచ్చితంగా చిన్న చిన్న అవమానాలు జీవితంలో చూస్తారు. చెయ్యని తప్పుకు భరించాల్సిన పరిస్థితులు వస్తాయి. డబ్బులు విపరీతంగా ఖర్చులు అవుతుంటాయి, డబ్బులు నిలబడవు. అండ్ 6th లార్డ్ కూడా గురుడు అవ్వడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు కూడా వీళ్ళు చూస్తారండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. 4th and 5th లార్డ్ వీళ్ళకి శని అవ్వడం. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు ఎవరు చూస్తున్నా మీకు యోగం పట్టాలి, భారీ విజయం, సక్సెస్, టర్నింగ్ పాయింట్ రావాలి అనుకుంటే ఒకటే ఒక టిప్ ఏంటి అంటే ఎవరి సహాయాన్ని ఆశించవద్దు. ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా మీ పొటెన్షియల్ని నమ్మి ఒంటరిగా వెళ్ళిపోండి. మీరు నిజంగా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు ఏమి సాయం చేయట్లా, ఒంటరి పోరాటం చేసుకుంటూనే ఉన్నారంటే యు ఆర్ ఇన్ ద కరెక్ట్ వే. మీరు అదే దారిలో వెళ్ళండి. దానికి ఆ దారి చివరే మీకు భారీ విజయం అనేది ఉంటుంది. చాలా మంచి విజయం ఉంటుంది. అష్టమాధిపతి వీళ్ళకి శుక్రుడు అవ్వడం వల్ల లవ్ ఫెయిల్యూర్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తారండి. విమెన్ విషయంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. 9th and 12th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడము, దీనివల్ల విదేశీ యోగాలన్నీ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. మంచి వ్యాపార లక్షణాలు ఉంటాయి. మల్టిపుల్ వేస్ నుంచి డబ్బు సంపాదించేటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. 10th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు జనరల్లీ కాదండి, వీళ్ళు వ్యాపారం చేయాలి, సొంతంగా ఎదగాలి, ఒక సంస్థని, వ్యవస్థని క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంటుంది. పైగా సేవ చేయాలని గుణం కూడా, చంద్రుడు సేవకారకుడు కాబట్టి సేవ చేయాలనేటువంటి గుణం కూడా మంచి ఆలోచనలకి దారితీస్తుంది అని చెప్పొచ్చు. అయితే కెరీర్లో మాత్రం ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా వీళ్ళు చూస్తారంటే చంద్రుడు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటారండి. వృద్ధి చెందుతూ ఉంటారు, క్షీణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కెరీర్లో కూడా అంతే. ఒక్కొక్కసారి మంచి సూపర్ టైం చూస్తారు, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ చూస్తారు. అలాంటివి రిపీట్ అవ్వకుండా చంద్రబలం పెంచుకోవడానికి మీరు ట్రై చేయాలి కెరీర్లో. 11th లార్డ్ మీకు రవి అవ్వడం వల్ల ఏంటంటే మీకు పవర్ఫుల్ పీపుల్తో కాంటాక్ట్స్ చాలా బాగుంటాయి. మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీరు వాడగలిగితే ఏదైనా సాధించగలరు, ఏ పనైనా పూర్తవుతుంది. కానీ వీళ్ళు వాడరు, జనరల్ వీళ్ళకి అవసరం ఉండదు. 12th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడం వల్ల కుటుంబ సభ్యుల వల్ల కానీ, వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ కానీ వీళ్ళకి ఎప్పుడూ నష్టమే. అది మానసికంగా, శారీరకంగా, శ్రమ రూపంలో, డబ్బుల రూపంలో ఏదైనా కావచ్చు. ఈ విషయంలో విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు బేసికల్గా జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు 4th అండి, 4వ పాదంలోకి వస్తే కనుక వీళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తూ ఉంటారు. కోపము అనేటువంటి తగ్గించుకోవాలి. అగ్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకునేటువంటి కెపాసిటీ చాలా ఎక్కువ వీళ్ళకి. సాహసోపేత నిర్ణయాలు అనమాట, ఎవరైనా లెక్క చేయననేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. జనరల్లీ షార్ట్ టెంపర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ఈ విషయంలో జాగ్రత్త పడాలి 4వ పాదం వాళ్ళు. 1st and 6th లార్డ్ వీళ్ళకి కుజుడు అవడం వల్ల గొడవలు కానీ, తగాదాలు కానీ,
కోర్టు సమస్యలు కానీ, లీగల్ లిటిగేషన్స్ కానీ, భూ సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు కానీ ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్త పడాలి. ఈవెన్ బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా జాగ్రత్త పడాలి. సో 2nd and 5th లార్డ్ మీకు గురుడు అవ్వడం వల్ల ఏంటంటే మీకు పుత్ర సంతాన యోగము అనేటువంటిది జనరల్గా ఎక్కువగా ఉంటుంది. 3rd and 4th లార్డ్ మీకు శని అవ్వడము, దీనివల్ల కుటుంబంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న సమస్యలు, గొడవలు, కీచులాటలు లాంటివి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. 2+ హౌసెస్ కానీ, 2-3 స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కానీ కుజుడు బాగాలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే లిటిగేషన్స్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. 8th and 11th లార్డ్ మీకు బుధుడు అవ్వడం, వ్యాపారం జోలికి వెళ్ళొద్దు. 9th లార్డ్ చంద్రుడు అవ్వడం, మీకు మనీ ఫ్లో అనేటువంటిది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఒకేసారి వస్తాయి, ఒకేసారి పోతూ ఉంటాయి. డబ్బులు చేతిలో రూపాయి కూడా ఉండదు ఒక్కోసారి. సో ఆ విషయంలో కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయడం కాదు, సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. 10th లార్డ్ రవి అవ్వడం వల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కానీ, గవర్నమెంట్ వృత్తుల్లో ఉండి సేవ చేసే అవకాశం కానీ వీళ్ళకి బాగుంటుంది. రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్తారు. గౌరవ మర్యాదలు తెచ్చుకునే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంటాయి. సో ఇలాంటి వ్యక్తిత్వము, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళకి నవంబర్ డిసెంబర్ మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది మనం చెక్ చేస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 పాదం వాళ్ళకి మిశ్రమంగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి గురుబలం అనేటువంటిది లేదు. ఆర్థిక పరిస్థితి విషయంలో జాగ్రత్త పడాలి. గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనలు ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పొచ్చు. లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నారండి. నవంబర్ 17వ తారీఖు వరకు కూడా అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అంటే మీకున్నటువంటి వాక్ చాతుర్యం వల్ల, మాట విధానం వల్ల 10 మందిని ఆకట్టుకుంటూ ఏదో ఒక విధంగా డబ్బు వచ్చే ఉపాయాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. అది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఏదైనా భూమి విషయంలో కానీ, వాహనం విషయంలో కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, విమెన్ క్లాతింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది డిసెంబర్ దాకా కూడా అండి. ఇకపోతే రాహు అనేటువంటి ఆయన 5th హౌస్లో సంచారం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లోనూ, సంతాన విషయంలోనూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, అర్థరైటిస్ తదితర వాత దోషాలు ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. ఇకపోతే లాభంలో కేతుగ్రహ సంచారం 1, 2, 3 పాదం వాళ్ళకు ఉంది. దైవానుగ్రహము అనేటువంటిది మీరు సంపాదించుకోవాలి. దైవ బలము అనేటువంటిది ఉంటే జీవితంలో మీరు ఏదైనా సాధించవచ్చు. మనం ఉన్నటువంటి కలియుగంలో సాధనల ద్వారా దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. తులారాశికి సంబంధించిన విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. డిసెంబర్ 5th తర్వాత నుంచి మీకు రాజయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే డిసెంబర్ 5th తర్వాత గురువు అనేటువంటి ఆయన మళ్ళీ వెనక్కి అంటే మిథున రాశిలోకి వచ్చిన తర్వాత మీకు భాగ్యస్థానం అవ్వడం వల్ల మీ ఇన్కమ్ పెరుగుతుంది. మీ యొక్క వ్యాపారంలో కానీ, వాణిజ్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, వృత్తుల్లో కానీ దేంట్లోనైనా మంచి అభివృద్ధి అనేటువంటి చూస్తారు. గౌరవ మర్యాదలన్నీ కూడా పునర్వైభవాన్ని చూసే అవకాశాలన్నీ డిసెంబర్ 5th తర్వాత నుంచి మీకు చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు. ఇకపోతే 4వ పాదాన్ని మనం గమనిస్తే అండి, 4వ పాదం వాళ్ళకి గురుబలము అనేటువంటిది ప్రస్తుతం బాగుంది. డిసెంబర్ 5th వరకే మీకు గురుబలము అనేటువంటిది ఉంటుంది. సో మీరు ఏదైనా చెయ్యాలి, సాధించాలి, నూతన అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు, సంతానాది విషయాలు, ఏదైనా శుభకార్యము, శుభవార్త, మంచి విషయాన్ని సాధించాలి అనుకున్నా, డబ్బు 4 రూపాయలు మీరు చూడాలి అనుకున్నా, డిసెంబర్ 5th లోపు అనుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా అన్ని సమయానికి పూర్తి చేసే విధంగా అన్ని ప్లాన్ చేసుకోండి. 12వ స్థానంలో మీకు రవి నీచ స్థితిలో ఉన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మీకు ఏదైనా ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. హాస్పిటల్కి విపరీతంగా డబ్బులు అయిపోతాయి. మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం కోసం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. తర్వాత ముఖ్యంగా 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడుస్తున్నారు. కుటుంబంలో కానీ, తల్లితో కానీ ఏదైనా చిన్న విభేదాలు, కీచులాటలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా దశమంలో కేతుగ్రహ సంచారం అనుకూలిస్తోందండి. నేను ఏదైనా సాధించి తీరాలి అనేటువంటి మీ ప్రయత్నం అంతా కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. నవంబర్ మాసం అంతా కూడా మీకు శుక్రబలం బాగుంది. అంటే మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, విమెన్ క్లాతింగ్ కానీ, ఈ కళాత్మకమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మంచి రాణింపు అనేటువంటిది, ఆదరణ అనేటువంటిది మంచిగా లభిస్తుంది. ఇకపోతే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీకు గురుబలం తగ్గుతోంది. గురుబలం తగ్గితే అవమానములు ఉంటాయి, మనోవిచారములు ఉంటాయి, వృత్తిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, కష్టపడిన రాని ఫలితములు, దానికోసం బాగా కష్టపడడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో గురుబలం పెరగడానికి విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండండి. గురుబలం పెంచేటువంటి ప్రయత్నం, గురుడికి జపాలు కానీ, హోమము కానీ, శివ ఆరాధన, శివుడికి అభిషేకం, శివనామస్మరణ ఎక్కువగా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది.
ఇంకా మీరు ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే తీసుకోండి. మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా పర్సనల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకు కనుక పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. చాలామంది ఏంటంటే అండి, ఒక గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఒక విద్య చదువుకునేటువంటి క్రమంలో కానీ, ఉద్యోగం చేసేటువంటి విషయంలో కానీ, ఏదైనా వివాహం చేసుకునేటప్పుడు మ్యాచెస్ అనేటువంటి కుదిరయ్యా లేదనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉండడం కానీ, సంతాన విషయంలో కావచ్చు, ఆర్ ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారండి. నేను చూశాను చాలామందికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి కూర్చుని అన్నీ కూడా మంచి చెడు ఎక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ మీకు సూపర్ టైం అనేటువంటిది నడుస్తుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చర్చిద్దాం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.